హలో ఎవ్రీవన్, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు ద న్యూ పాడ్కాస్ట్. మీ అందరి కోసం నేను కొత్తగా సరదాగా మాట్లాడి మీ అందరికి ఒక కామన్ మ్యాన్ ఎలా లీడ్ చేస్తాడు లైఫ్ని, ఎలా ముందుకు సాగుతూ వెళ్తాడు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు, మంచి చెడు ప్రతిదీ, చిన్న చిన్న బాధలు, చిన్న చిన్న కష్టాలు, ప్రతి దాంట్లో ఎలా సర్దుకు వెళ్తాడు కామన్ మ్యాన్, ఎలా ఎలా ఉంటారో తెలుసుకుందాం. ఇవాళ మన గెస్ట్ నా సబ్స్క్రైబర్స్ లో నుంచి ఒకరిని నేను చూస్ చేసుకొని మీ అందరి కోసం. సో ఫ్రెండ్స్, ఇవాళ మన గెస్ట్ నా సబ్స్క్రైబర్ లో నుంచి ఒకరు. సో వెల్కమ్ చెప్పేద్దాం. నమస్తే వీరయ్య గారు. నమస్తే బాయ్. ఆ, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. సరే, మీ జీవితం గురించి తెలుసుకోవడానికి మిమ్మల్ని పిలిపించాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. పిలవగానే రెస్పాండ్ అయ్యి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్. సో మీ జీవితం ఎలా సాగుతుంది? మీ జీవితంలో కొన్ని సన్నివేశాలను తెలుసుకోవాలని ఉంది. నా సబ్స్క్రైబర్స్ ని కూడా చూపించాలి, మీ గురించి తెలియజేయాలనుకున్నాను. సో అందుకే మిమ్మల్ని పిలిపించాను. సో చెప్పండి, మీరు ఏం వర్క్ చేస్తారు? అమ్మాలి పని చేస్తాం. బొడ్డు బియ్యం అన్ని వస్తాలు. అమ్మాలి పని అంటే అన్ని వర్క్ వస్తుంది. రోజువారీ పూజ చేసుకొని బతాం. ఓకే. సో బాబాయ్, నిన్ను ఒక కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చెప్పు. దానికి సమాధానం చెప్పండి. చెప్పు. సో మీ లైఫ్ లో ఫ్యామిలీ అనేది ఎంత ఇంపార్టెంట్? మంచి ఇంపార్టెంట్. ఫ్యామిలీ అంటే ఎంత మంచిగా ఉంటుందో అంత ఫ్యామిలీ అంత మంచిగా ఉంటుంది. ఓకే. ఫ్యామిలీలో ఎంత నీకు నీ ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంట్? నా ఫ్యామిలీ అంటే నాకు మంచి సంతోషం నాకు అనుకున్నట్టుగా మంచిగా ఉంటుంది. నేను వాళ్ళకి అనుకున్నట్టుగా మంచిగా ఉంటా. కష్టపడుతున్నా, రోజువారి కూలి తెచ్చుకున్నాం, బతున్నాం. మా భార్య పిల్లలకి ఆడుకుంటున్నాం. అది మీ ఫ్యామిలీలో కానీ మీ రియల్ లైఫ్లో, మీ లైఫ్లో కానీ ఇది గొప్పది, నేను చేసిన ఈ పని చాలా గొప్పది, లేకపోతే ఈ పని నేను చాలా పెద్ద తప్పు చేసిన అని ఎప్పుడైనా అనిపించిందా? నేను ఎప్పుడు తప్పు చేయలేదు, నేను అనిపిస్తున్నా. గొప్ప గొప్ప పని కూడా ఉంటుంది కదా, ఇది నేను చేసిన చాలా గొప్పగా అనిపించింది, నాకు గర్వంగా ఉంది నాకు ఈ పని చేయడం వల్ల. ఈ పని చేయడం మంచిగా ఉంటుంది. అదే ఏ పని, ఆ పని ఏదో, ఏ పని అయినా మనం చదువుకున్నాం, కష్టం చేయకుండా మేమే కష్టపడుతున్నాం. మీరు కష్టపడకుండా మంచిగా ఏదో ఒకటి కూర్చొని చేసుకునేది నేర్చుకుని మంచిగా బతకాలి. అదే ఎందుకంటే ఇవాళ రేపు జనరేషన్ ఎలా ఉందంటే, కొన్ని సన్నివేశాలలో పెద్దలు మమ్మల్ని ఖరాబ్ చేసిర్రు, పెద్దలే పెద్ద తప్పు అడుగు వేసి మమ్మల్ని ఆగం చేసిర్రు అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో అది దాని గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్తాం, వాళ్ళ గురించి చాలా తప్పు చేశారు. మీరు కూడా తప్పు చేయకుండా మంచిగా బతకండి. అది కష్టపడాలి, మంచిగా బతకాలి. అదే ఇప్పుడు మీరు అందరికీ చెప్పదలుచుకున్నది ఇది ఒక్కటే, ఏంటంటే ప్రతి ఒక్కరు కష్టపడాలి, కష్టపడే దాంట్లో తృప్తిగా ఉండాలి, తృప్తి పడాలి. ఓకే. మీలో ఎన్ని బాధలు ఉన్నా కూడా, ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఇంత లోపల దాచుకొని ఫ్యామిలీ తోటి సంతోషంగా ఎలా ఉండగలుగుతారు? బాధలు చెప్పుకుంటే వాళ్ళు చూస్తారు. మన బాధలు మనం మింగాల, అందరు ఫ్యామిలీతో మంచిగా సంతోషంగా ఉంటుంది. ఇవాళ రేపు మంచిగా ఉంటుంది. అది పాపం తెచ్చుకుంటే ఏముంది, పాపం తెచ్చుకుని వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళ మొఖాలు మారుతారు, కొడుకుల మొఖాలు మారుతారు. బాధ మనది ఏదో మన బాధ మన కడుపులో మింగాలి. వాళ్ళతో హ్యాపీగా ఉంటేనే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటుంది. అది సో ఫ్రెండ్స్, అందరికీ చెప్పదలుచుకుంటుంది ఇది ఒక్కటే, మనం ప్రతిదీ కష్టపడింది ఏది రాదు, ఈజీగా వచ్చింది ఎప్పుడు ఉండదు. సో ఇది ఒక్కటి చాలా ఆలోచించి, ఏది మంచో ఏది చెడో ఆలోచించి ముందుకు వెళ్ళండి. పెద్దవాళ్ళ నుంచి సజెషన్స్ తీసుకోండి. పెద్దవాళ్ళకి ఏం తెలుసు, ఇప్పటి జనరేషన్ వాళ్ళు ఎలా అనుకుంటున్నారంటే, పెద్దవాళ్ళు పాతకాలం వాళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళతో మేము డిస్కస్ చేసి ఏం చేయాలి, మాకు అర్థమైనట్టు మేము చేసుకుంటామని ఎవరిది వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ అది నిజం కాదు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లలో, ఇప్పుడున్న ఈ జనరేషన్స్లలో ప్రతిదీ అప్డేటెడ్ అనుకుంటున్నాం. కానీ ఎంత అప్డేటెడ్ ఉన్నా కూడా పెద్దవాళ్ళ సజెషన్ లేనిది ఏది అప్డేటెడ్ కాదు. ఏ అప్డేటెడ్ వర్షన్ మనకు యూజ్ కాదు. యూజ్ అయినా కూడా అది తప్పే కానీ రైట్ కాదు. జీవితం గురించి ఒక్క ఒక చిన్న మాటలో జీవితం గురించి చెప్పే బాబాయ్, ఏది ఏది నిజం, ఏది తప్పు, ఏది రైటో ఏది రాంగో, ఇది నేర్చుకుంటే మంచిది లేకపోతే ఇది తప్పు, జీవితం గురించి ఏదో ఒక లైక్ ఎగ్జాంపుల్లో చెప్పే, మన వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు చెప్పు. జీవితంలో ఇది నిజం, ఇది అబద్ధం ఎలా తెలుసుకోవాలి?
ఆనందించుకోవాలంటే ఇప్పుడు ఒకరికి మోసం చేయొద్దు, ఒకరికి అన్యాయం చేయొద్దు. మనం మనం చేసే పని నలుగురికి మెచ్చేటట్టు చేస్తే మనకు కూడా కొద్దిగా సహాయపడతారు ఉంటారు. కానీ మనం ఏదో తప్పు చేసి అవి చేస్తే మనం కూడా వాళ్ళు కూడా మెచ్చరు, మనకు కూడా మంచిది కాదు. సో ఫ్రెండ్స్, మన బాబాయ్ ఇక్కడ చెప్పదలుచుకుంటుంది ఏంటంటే, మనం ఎప్పుడు తప్పు చేసినా కూడా ఒకవేళ తెలిసి తెలియక తప్పు జరిగిపోయినా దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఒక్కటి అడుగు మీరు ముందుకు వేస్తే ఎంత పెద్ద తప్పు అయినా కూడా దాన్ని సరిదిద్దుకోవడానికి దారి దొరుకుతుంది. నేను తప్పు చేసినా వదిలేస్తాను కాదు, దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. నేను కాదు, నా ప్రేక్షకులందరూ అనుకుంటున్న విషయం ఇది. డబ్బు ఎంత వరకు అవసరం? డబ్బు ఉంటేనే ప్రతిదీ ఉంటుందా, లేకపోతే డబ్బు లేకపోయినా మనిషి హ్యాపీగా ఉండగలుగుతాడా? డబ్బు ఉంటేనే ప్రతిదీ దొరుకుతుందా? ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఇది ఒక పెద్ద మిస్టేక్ గా మారింది. సో మీరేమనుకుంటారు బాబాయ్, చెప్పండి. డబ్బు ఉంటది, ఉన్నన్ని రోజులు ఉంటది, అది పోయేనాడు అది పోతూనే ఉంటుంది. మాట ఒకటే ముఖ్యం. అది ఈ డబ్బు ఎన్ని రోజులు బండి శాశ్వతం కాదు. మన మనిషి మనిషికి డబ్బు ఎంత వరకు అవసరం? ఎంతవరకు అంటే ఆయన బతుకున్న రోజులు అవసరం. అది ఒకనాడు పోతూనే ఉంటది, అది ఉండదు సొమ్ము. ఎట్టొచ్చిందో అట్ట పోద్ది, కానీ మన మాటే మంచిది. కానీ ఇవాళ రేపు జనరేషన్ లో, ఇప్పుడున్న జనరేషన్ పిల్లలందరూ మాటకు విలువ లేదు, పెద్దలకు ప్రేమ లేదు, పెద్దలతో చిన్నలతో మన రిలేటివ్స్ అనేది ప్రేమ ఆప్యాయతలు ఏది లేవు. మరి ప్రతి ఒక్కరు డబ్బుకే విలువ ఇస్తున్నప్పుడు ఇప్పుడు కొత్తగా మళ్ళీ వచ్చే జనరేషన్ కి మనం ఏం చెప్పగలుగుతాం? కొత్తగా వచ్చే జనరేషన్ కి ఏం చెప్పగలుగుతాం? సొమ్ము ఉంటేనే ఈగలాలి, సొమ్ము లేకుంటే ఈగలాలి. అది సో ఎగ్జాంపుల్ గా ఒకటి చెప్పేసింది బాబాయ్, సొమ్ము ఉంటే ఈగలు వాళ్తాయి, లేకపోతే ఈగలాలి. సో ఎక్కడ బెల్లం ఉందో అక్కడ ఈగలు ఉన్నాయి. అర్థం చేసుకోండి ఫ్రెండ్ వీళ్ళందరూ. సొమ్ము లేకుంటే ఎవరు దగ్గర రాదు. అది సొమ్ము అంటేనే ఓ నలుగురు చుట్టూ తిరుగుతారు, వాళ్ళకి పోపుగా ఇళ్ళకి పోపుగా మన్న మంచోడు అని అమ్మడుతుంది. ఆ జేబులో కైలాలు లేకుంటారు, దగ్గరికి ఎవరు రాడు, మనలో ఎవరు కూడా పట్టించుకోరు. సో తెలుసుకున్నారు కదా, అర్థమైందని ఊహిస్తున్నాం మీ అందరికి. సో బాబాయ్, ఇంకొకటి, ఇవాళ రేపు పేరెంట్స్ కి విలువ ఇవ్వట్లేరు పిల్లలు. తల్లిదండ్రికి ఎంత గౌరవం ఇవ్వాలి ఒక అమ్మమ్మ నానమ్మ? ఎందుకంటే ఒక కాలంలో 90s పిల్లలందరూ అమ్మమ్మ నానమ్మ దగ్గర, తాతయ్య వాళ్ళతోటి సెలవులు వస్తే సెలవుల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేయడము, మంచి చెడు ప్రతిదీ తెలుసుకోవడము, అమ్మమ్మ తాతయ్య వాళ్ళు కూడా కూర్చోబెట్టి కథలు చెప్పడము, ఇవన్నీ జరిగేది. సో ఇవన్నీ ఇప్పుడు జనరేషన్ లో లేదు. ప్రతిదీ మొబైల్ 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 అయిపోయింది. చిన్న పిల్లలతో సహా అన్నం తినాలన్నా కూడా మొబైల్ ఫోన్ అవసరం అయిపోయింది. సో ఒకప్పటి నుంచి కంపేర్ చేస్తే ఇప్పుడు పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అంత ప్రేమలు లేవు. సో దేని వల్ల జరిగింది అంటారు ఇది? దేనివల్ల అంటే సెల్ ప్రాబ్లం ఉంది. సెల్ ఒకటి, జేబులో పైసలు ఉన్నట్టు వాళ్ళతో లెక్కలేదు, అమ్మ నాయనతో లెక్కలేదు, తాతమ్మతో లెక్కలేదు, తాతతో లెక్కలేదు. పెట్టుబడి డాడీ ఇంట్లో డబ్బులు పెట్టుకుంటారు, 100 200 జేబులు వేసుకుంటారు కదా, ఒక బైక్ ఇస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దొరుకుతారు అంటే. ఇప్పుడు వాళ్ళకి ఏమి తెలుస్తుంది? వాళ్ళకి తెలియదు కదా. కష్టం ఏందో తెలియదు, పుణ్యానికి వస్తే అమ్మాయి సంపాదిస్తే జేబులు వేసుకొని తిరిగి రమ్మని తిరిగి వస్తారు. 200 పెట్రోల్ పోసుకుని గాడికి పోయి రాఫర్ అంటే 5 నిమిషాలలో పోయి 10 నిమిషాలు పోయేది 5 నిమిషాలు పోయి మళ్ళీ ఇంటికి వస్తారు. అది తెలుస్తుంది వాళ్ళకి. పోతే కింద పడితేనే ఉన్న భయం కూడా లేదు. అమ్మో మనమేమో త్వరగా ఇంటికి పోయి బయటికి పోయి ఇంకా రాడాను ఇంటికి రావడం టెన్షన్ పడుతుంటే, ఆడేమో ఎంజాయ్గా బండి పోయి లేకపోతే కింద పడుతున్నా తెలియదు, లేకపోతే పడనో తెలియదు. పుట్టుకున్న కింద పడి వెయ్యిన పదంటే ఎదురు ఒక రాయే వస్తుంది, మనం మంచిగా పోయినా ఎదురు కూడా మంచిగా రాదు. ఒక ముందర రాయికి గింతలు ఆ రాయి జరిగి అనుకో, ఎగిరి ఆడపడతారు, 3 పిల్లలు గంతలు వేస్తారు. 3 పిల్లలు గంతలు వేసినప్పుడు అప్పుడు పరిస్థితి ఏముంది? అప్పుడు అమ్మ అంటారు, అప్పుడు అమ్మ గుర్తుకొస్తుంది, తర్వాత గుర్తుకురాదు. అప్పటి వరకు ప్రేమ గుర్తుకు రాదు, తల్లి ప్రేమ గుర్తుకు రాదు. కింద పడ్డానికి దెబ్బ తగిలినా కూడా అమ్మ అంటారు, అప్పుడు అమ్మ గుర్తుకొస్తుంది. అప్పుడు అంతకుముందు అమ్మ గుర్తుకురాడు, నాన్న గుర్తుకురాడు. సో పిల్లల్ని పెంచడానికి, పెద్ద చేయడానికి, ఒక స్థాయికి తేవడానికి అంతవరకు ఒక తల్లిదండ్రి ఎంత వరకు సాక్రిఫైస్ చేస్తారు? ఎన్ని మంచి చెడు చూసుకుంటూ ఒక తండ్రి పిల్లల్ని పోషించి పెద్ద చేయాలంటే ఎంత లైఫ్ చూసుకుంటూ వస్తాడు? ఎన్ని కష్టాలు చూస్తాడు? అన్ని కష్టాలు బట్టి నా కొడుకు పైదురు కావాలని కష్టపడి చదివిపిస్తాడు. ఆడేం చేస్తాడు? బళ్ళ పుస్తకాలు పెట్టి అటు ఇటు గోడలు దునుకుడు, అటు ఇటు తిరిగి వస్తాడు. తిరిగి వచ్చి మళ్ళీ అరే అమ్మాయి చదువుతలేడు ఎందుకని పోయి మనం హెడ్ మాస్టర్ సార్ అంటే, ఎవరు చదువుతలేడు, నేనేం చేయను అంటారు. ప్రైవేట్ బళ్ళు వేస్తే ప్రైవేట్ వాళ్ళు చెప్తారు కథం బయటికి వెళ్ళగొట్టగానే
మళ్ళీ పుస్తకాలు ఇంట్లో పెడతారు, ఇంటికి వస్తాడు, బండి వేసుకొని కథం బుర్రన తిరిగి వస్తాడు. నా కొడుకు మంచిగా చదువుకోవాలని తల్లిదండ్రులు బాధపడుతూ కష్టం చేస్తుంటే ఆడేమో ఆయేషాల పడతాడు. ఆడు చదవడు, చదవకున్నా కానీ ఒక 18 ఏళ్ళు 16 17 18 ఏళ్ళ దాకా తల్లిదండ్రులు బాధ్యత ఉంటుంది. ఆ తర్వాత ఇక ఆనిష్టమే, ఇక అది ఆనిష్టమే. మనం చెప్తే ఇప్పుడు ఎదురు మాట్లాడితే ఒక దెబ్బ కొడతాం, మనం పడతాం అన్నమాట. అది 18 ఏళ్ళ దాకా తల్లిదండ్రులు బాధ్యత. ఆ తర్వాత ఇక ఆనిష్టం. సో ఇంకొక విషయం బాబాయ్, ఇవాళ రేపు ఒకప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు అనేది ఎక్కడో దూరం దూరం వినేది. ఇప్పుడు ప్రతి గల్లీ ప్రతి ఇంట్లో ప్రేమ పెళ్లిళ్ళు చాలా జరుగుతున్నాయి. దాని గురించి మీరేమనుకుంటున్నారు? వాళ్ళకి ఇష్టమైంది అప్పుడేమో ఎవరన్నా చూస్తే సంబంధం అదే ఇప్పుడు ఇంత మారడానికి రీజన్ ఏంది? రీజన్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఇష్టమైంది. ఒకప్పుడు కూడా ఇష్టంతో అప్పుడు కూడా చేసుకున్నారు కదా. చేసుకుంటారు, కానీ ఇప్పుడు ఇంకా చదువు చేయబట్టి లవ్ లెటర్లు ఎక్కువ, ఇవన్నీ చేయబట్టి లవ్ లెటర్ రాయడం, నువ్వు ఆడుండు, నీ ఫోన్ నెంబర్ అని రాసుకోవటం, ఫోన్లు చేయటం, కలుసుకోవటం, ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్లు రాసుకోవటం ఫోన్లో. దాన్ని మెసేజ్ ఏం పెడతారు, అవి లవ్ యూ అని పెడతారు, లేకపోతే దాంట్లో మెసేజ్ ఏదో పెడుతుంటారు. అవన్నీ పెట్టడం వల్ల ఇప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఎక్కువైతుంది. ప్రేమ పెళ్లిళ్ళు ఎక్కువైనా ఆడు ఒక వారం రోజులు 10 రోజులు మంచిగా ఉంటాడు, తర్వాత పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్నాక వాళ్ళిద్దరికి పంచాయతీ వచ్చిందనుకో, ఆడ అది అడిపోద్ది, ఈడు ఇడిపోతాడు. మళ్ళీ అట్లా కూడా ఇద్దరే నష్టం. ఒకవేళ ప్రేమ పెళ్లి జరిగింది అనుకోండి, ప్రేమ పెళ్లికి పెద్దలు కుదిరిచిన పెళ్లికి తేడా ఏంటిది? తేడా ఏంటంటే మనం చెప్తున్నారు కాబట్టి మనం భక్తితో, మన భయంతో, తల్లిదండ్రుల భయంతో చెప్తే వాళ్ళకు నలుగుట్ల కూర్చొని ఆ కట్నం గిట్టం మాట్లాడుకుంటాం. వాళ్ళు పెద్ద మనుషులు, ఆ పెద్ద మనుషులు, ఈ పెద్ద మనుషులు కలిసి మాట్లాడి పెళ్లి చేస్తారు. ఇద్దరు పోతే ఇంకా అక్కడ మన దేవుని కూడా పూర్తి చేసుకున్నారు. అప్పుడు నీకు ఆడ పెద్ద మనిషి ఒకటి ఉండు, అయ్యగారు ఒకటి ఉండు చెప్తానికి. ఆడిపోతే పుస్తక కట్టుకుంటే వచ్చి ఒక 2 నువ్వు నాకు ఇష్టం లేదంటే అది వెళ్ళగొట్టగానే అది ఆమె జాగాలు ఆమె అమ్మగారింటికి పోయి, నీ జాగాలు మీ అమ్మగారింటికి పోయి. సో ప్రేమ పెళ్లికి పెద్దల గురించిన పెళ్లికి తేడా చాలా ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ ప్రేమ పెళ్లి చేసుకున్నా కూడా మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. అదే లైక్ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా హ్యాపీగా ఉంటారని నేను చెప్పలేను. కాకపోతే దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఒకవేళ ప్రేమ పెళ్లి కంటే పెద్దలు గురించిన పెళ్లిలో గొడవలు వచ్చినా కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. సో అర్థం చేసుకొని మీరందరూ కొంచెం ప్రేమతో, ఆప్యాయతతో, ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో హ్యాపీగా కలిసి ఉంటారని ఉద్దేశించి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకా తెలుసుకుందాం బాబాయ్ తోటి. బాబాయ్ ఇంకో విషయం, నువ్వు నీ లైఫ్ లో ఎంత స్ట్రగుల్ చేసినావు, నీ పిల్లల్ని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్ళు చేసినంత వరకు కూడా ఎంత స్ట్రగుల్ చేసినావు, ఎంత స్ట్రగుల్ చేసి ఇప్పటికీ నీకు ఈ వయసు వచ్చిన తర్వాత కూడా హార్డ్ వర్క్ చేయాల్సిన అంత అవసరం అంటే ప్రతి మనిషికి డబ్బు అవసరం, బట్ ఇంకా కష్టపడడానికి రీజన్ ఏంటి? రీజన్ అయితే సాధన అవుతుంది. 4 పైసలు వచ్చి ఇవాళ పోతే ఒక 400 500 వస్తాయి. 500లో 100 రూపాయలు పెట్టి నైన్కి తాగుతా, 30 పైసలు ఇంటికి తెస్తా, కూరగాయలు పావుల బేర ఉంటే వెనకేసుకుంటాం. వెనకేసుకొని సరే ఏ అప్పులో సప్పులో ఇచ్చేది ఇస్తాం. లేకపోతేనేమో ఇది ఏదన్నా వస్తువు ఏదో మంచమో ఏదో కొనుక్కుంటాం. సో బాబా డబ్బున్న వాళ్ళు ఎంతసేపు ఉన్న డబ్బు ఉంది మేము ఏదైనా చేయొచ్చు అనుకుంటాం. సో మన దగ్గర అంత డబ్బు లేదు కానీ ఏదైనా చేయొచ్చు అని అనుకోగలుగుతామా? మనం డబ్బు లేనప్పుడు మనం ఏమనుకో, డబ్బు అంత ఇంపార్టెంట్ అంట. డబ్బు అంత ఇబ్బంది. మరి డబ్బుకి విలువ ఇవ్వాల్సి వస్తుందా? మరి డబ్బుకి విలువ ఇస్తుంది, మాటకు విలువ ఇస్తలేదు. అది ఎందుకు జరుగుతుంది అట్లా? నాకు అది కావాలి. ఎందుకు జరుగుతుందంటే డబ్బు నా దగ్గర ఉంది కాబట్టి జరుగుతుంది. నేను ఏదంటే అది జరుగుతుంది. నా దగ్గర డబ్బు లేదు కాబట్టి నిన్ను ఏమైనా చేయగలుగుతాను? నా దగ్గర డబ్బులు ఉంటే ఆయన నలుగురు తీసుకురాపో, దండగా తీసుకురాపో, ఒక పులిపాటి దాగి మాపడికి ఆయన చేసేద్దామా, లేకపోతే కొడదామా? డబ్బు ఉంటే ఆ ఆలోచన ఉండదు. డబ్బు లేని వాళ్ళకి పొద్దున్న పోయి కష్టం చేసి 100 రూపాయలు 90 మంది దాగి పోయి ఇంటికాడ ఇక్కడ భోజనం స్నానం చేసి ఆగి పండుకుంటారు. సో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎంత హ్యాపీగా ఉండగలుగుతారో, ఎలా హ్యాపీగా ఉంటారో మీ అందరికి ఈ విషయంలో అర్థమై ఉండొచ్చు. ఫ్యామిలీని లీడ్ చేసుకుంటూ రావడానికి ఆమె కష్టపడ్డది బాగానే, నేను కష్టపడ్డాను. నాటకు పోయినాం, కోతలు కోసినాం, వరి మోపులు మోసినాం, తెల్లం దాకా పడుగులు తీసి గడ్డాములు వేసేది, గుమ్ములలో తోలేది, కాల కింది నందుకున్న కాల కింది. ఆమె సగం పని చేసేది, నేను సగం పని చేసేది.
మళ్ళీ ఇంటికి వచ్చేసరికి నేను ఏమన్నా ఓన్లీ మనం ఏం చేస్తాం, మగోడు ఎంతసేపు ఉన్నా బయట పని చేసి వచ్చడానికి ఆయనకి అమ్మమ్మ అనిపిస్తుంది. ఆమె కూడా మనతో పాటుగా పొద్దున్న దాకా కష్టం చేసింది. మళ్ళీ ఇంటికి రావాలి, మన బట్టలు వేసుకోవాలి, నీళ్ళు కాగబెట్టాలి, స్నానం చేయాలి, మళ్ళీ పువ్వు వండాలి, కూర వండాలి. ఈయన పని చేసి వచ్చిందని ఆ రైతు ఏ రైతు ఒక రైతు ఒక పావు 2 పావులు సార పోపిస్తే తాగి మనతోని పాటు చేసి వచ్చి నువ్వు నీళ్ళు రాబెట్టి బట్టలు ఉతికి అన్నం వండి కూర వండితే మళ్ళీ ఆమె ఉద్యోగాలు కొట్టు. ఇటువంటివి కూడా కొన్ని కొన్ని జరిగినా కానీ మళ్ళీ అందరం కలిసి ఉండి మంచిగా హ్యాపీగా ఉండి కష్టం చేసుకొని మళ్ళీ పొద్దున్న లేచి పని పోయేది, మళ్ళీ వచ్చేది, మళ్ళీ అదే విధంగా కష్టం చేసుకునేది మంచిగానే ఉండేది. సో ఇవాళ రేపు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు పెద్దలు ఎట్లా మారారంటే బాబాయ్, ఈ పిల్లలు ఒక 18-20 సంవత్సరాలు వస్తే వాళ్ళని వేరు చేసేస్తున్నారు. మీ స్వతహాగా మీరు బతకండి అని స్వేచ్ఛత ఇస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? ఎంతవరకు అంటే నేను చెప్తే వినలేదుగా. ఇవాళ రేపు చెప్పడానికి కూడా చెప్పట్లేరు కదా, చెప్పడానికి కూడా వదిలేస్తున్నారు. మీ ఇష్టం ఏమైనా చేసుకోండి అని. చెప్పడానికి కూడా చెప్తలేరంటే నువ్వు ఒక పోయి కొట్టుకాడు పోయి గదిపారంటే నేను ఆడిపోతా, నువ్వు పోయి తెచ్చుకోపోరాదంట. అసలు ముచ్చట్లు ఎన్ని చెప్పినా ఇన్నే విన్నారు. ఇక నీకేమి చెప్పేది అయ్యా, నీ కష్టం నువ్వు చూసుకొని నీ జాలు నువ్వు బతుకు, నా కష్టం చేసుకొని నా జాలు నేను బతాను చెప్పు. ఒక మాట కాకుండా ఒక మాటకైనా తల్లిదండ్రుల మాట వింటే వాళ్ళు ఏదైనా ముందుకు పోయి చేయగలుగుతారు. నువ్వు అసలే వింటలేవు. అయితే ఇక నీకే అప్పుడు పక్కన వెళ్తారు అనుకుంటే ఏమంటారు. మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతసేపు ఎంత కష్టపడతారు బాబాయ్? ఉదయం నుంచి సాయంత్రం వరకు బాగా. అసలు మీరు ఏమేమి మోస్తారు, ఎంత పని చేస్తారు? బస్తాలు మోస్తాం, అమాలి బస్తాలు మోస్తాం, గుడ్లు అయినా సరే, బియ్యం అయినా సరే. ఒక లారీ వచ్చిందంటే ఒక 2 గంటల సేపట్లో కాల్ చేస్తారు. ఒక లారీలో ఎన్ని బస్తాలు వస్తాయి బాబాయ్? వస్తాయి ఒక దాంట్లో 500 బస్తాలు 2 గంటలలో క్లియర్. ఈ లారీలకి వెళ్ళి ఆ లారీలకి వెళ్ళి పంట వస్తాం, మళ్ళీ గోదాములు దింపుతాం, మళ్ళీ ఊర్లు వేసుకుంటాం, మళ్ళీ ఊర్లో పండుగ డీలర్లు ఇంటికాడ దింపి వస్తాం. సో ఇది ఫ్రెండ్స్ మన బాబాయ్ కథ. ఇది ఇంకా చాలా ఉన్నాయి విషయాలు తెలుసుకోవడానికి. సో మన కోసం సమయం కేటాయించి మరి మన కోసం మనకి సమయం ఆయన ముఖ్యమైన సమయం ఇచ్చి మనకు ఇంతగా సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు బాబాయ్. ఈ అన్నిటికంటే కంపేర్ చేసి ఒక మనిషికి జీవితంలో ఎంతవరకు ఏది నిజం ఏది అబద్ధం ఎలా తెలుసుకోగలుగుతారు? ఎలా తెలుసుకోవాలి అంటే మాటలనే తెలుసుకోవాలి. అది మంచి మన మాట నోటితో ఎంత నాలుకే అయ్యా అన్న అదే నోరు, అమ్మ అన్న అదే నోరు, అరే అన్న అదే నోరు, అయ్యా అన్న ఏదన్నా అదే నోరు. మనిషి 2-3 మాటలు అన్ని ఇంత బోబెట్టి కాలు పెట్టి మనిషికి గుణం తెలుస్తుంది. ఇక్కడ మెతుకులు ఆడబెడితే అది మీరు తీసుకుంటాడా తీసుకోవడా, ఆ మాటలని దాంట్లోనే అర్థం చేసుకొని ఇది మంచివాడా చెడ్డోడా అని తెలుసుకోవాలి. అది నేను రావడం ఈ పాడ్కాస్ట్ తీసుకురావడానికి రీజన్ ఏంటంటే ఇవాళ రేపు మన ఈ జనరేషన్ లో ఉన్న వాళ్ళ పిల్లలందరికీ రియాలిటీ ఏందో అర్థం కావట్లేదు. మనం అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. సో ప్లీజ్ ఒక్కసారి ఈ వీడియో చూడండి, మీకు అర్థం అవుతుంది. ఒక్కసారి మీ స్వతహాగా మీరు ఆలోచించండి, ఏం చేస్తున్నారు, ఏం నిజం ఏం అబద్ధం. ఎందుకంటే మన ముందర కనిపిస్తున్న కలర్ఫుల్ లైఫ్ అది రియల్ కాదు. ఎంతసేపున బ్లాక్ అండ్ వైట్ లైఫ్ బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది. అది ఒకసారి చూడండి, ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది. ప్రతిదీ చూసి మీరు ఎలా లీడ్ అవ్వాలో అలా లీడ్ చేసుకోండి లైఫ్ ని. సో స్టే ట్యూన్ గైస్, కలుద్దాం మరొక వీడియోతో. గుడ్ బై.